ఇవాళ రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుండి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇక స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి అప్డేట్స్ ఏంటి? అందరి వాతావరణం నెలకొంది, కోలాహలం నెలకొంది. ఇప్పటికే భువనగిరి చుట్టుపక్కల గ్రామాల నుంచి పార్లమెంట్ సంబంధించినటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. భువనగిరిలో ఎక్కడ చూసినా కూడా గులాబీ సైనికులు కథం దొక్కుతా ఉన్నారు. నిన్న సూర్యాపేట మిర్యాలగూడలో ఏ విధంగానైతే ఫుల్ జోష్తో ఈ రోడ్ షోలన్నీ కూడా సక్సెస్ అయ్యాయో అంతకు మించి ఈరోజు భువనగిరిలో కేసీఆర్ గారు రోడ్ షో విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు. సార్, ఎట్లా ఉంది సార్? ఉత్సాహం కనపడుతూ ఉంది. నిన్న చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఈరోజు కూడా ఎట్లా సక్సెస్ కాబోతోంది? ఏ అంశాలు ప్రస్తుతానికి రాబోతా ఉన్నాయి? ఎట్లా జాగృతం చేయబోతా ఉన్నారు? రోడ్ షోలు కేసీఆర్ గారు చేయడం అన్నది మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా మా యొక్క యువ నాయకులు మిగతా వాళ్ళందరూ చేసేవాళ్ళు. మొట్టమొదటిసారి కేటీఆర్ గారు భువనగిరిలో రోడ్ షో అనేసరికి భువనగిరి ప్రాంత ప్రజలకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ సార్ని చాలా దగ్గరగా చూడాలి, ఆయన చెప్తున్న మాటలు వినాలి. నిన్న మొన్న ఇతర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని చూసి విందామని చెప్పేసి ఉత్సాహం అనేది ఉరకలెత్తుతూ ఉంది. అందులో భాగంగానే అనేక మంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసి వినడానికని చెప్పేసి ఖచ్చితంగా వస్తున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో అంశాలు కూడా వాళ్ళందరూ కూడా అనేకం మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా బాగా ఉన్నది, అందుకే ఇక్కడున్న నాయకులందరూ కూడా నాతో పాటు సమాన స్థాయి హోదా ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, ఇక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇయ్యాలనే వ్యంగ్యంగా ఆయన మీదనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాట్లాడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని ఏమన్నది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టింది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వచ్చి ఏదో కౌగులించుకున్నట్టు నటిస్తున్నంత మాత్రాన భువనగిరి ప్రజలందరూ అమాయకులు కాదు. కాబట్టి భువనగిరి ప్రాంత ప్రజలు, పార్లమెంటరీ ప్రజలందరూ కూడా కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయం. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇక్కడ కుమ్మక్కై ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరిగిన మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంటే వాళ్ళిద్దరు కలిసి మా యొక్క కౌన్సిలర్ను గుంజుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకరు అధ్యక్షులుగా ఒకరు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా కలిసిపోయి కులుకుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదో మద్దతు ఇస్తున్నది బీజేపీకి అని చెప్పి మాట్లాడడం అంటే, మీరిద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి మీరిద్దరు ఇవాళ ఊరు పేరు లేని కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టినరు. అతను ఇప్పటికే రాహుల్ గాంధీ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేస్తే ఈ పార్టీలకి వెళ్ళి వెలివేయబడ్డవాడు. నిన్నగాక మొన్న అనేక భూములు కబ్జా చేస్తున్నంటే భూములు కబ్జా చేస్తున్న కేసులు పెట్టొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తే, రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చి ఈయన మీద కేసు పెట్టాలని చెప్తే ఆదిబట్లో కేసు పెట్టాను. ఫోర్జరీ కేసులు ఉన్నవాడు, భూ కబ్జా కేసులు ఉన్నవాడు, ఎవరికి తెలియనివాడు, ఇవాళ మీరు ఒక వీకెస్ట్ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టి ఇవాళ మమ్మల్ని ఏదో అనే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ బూర నరసయ్య గౌడ్ బీజేపీ ద్వారా వస్తుందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయమని చెప్పి ఎన్నుకుంటే కూడా తను మోసం చేసిపోయినవాడు. కాబట్టి ఆయన మీద కూడా ప్రజలు కోపంగా ఉన్నారు. కిరణ్ కుమార్ ఇతని మీద కూడా ఎవరు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే కూడా ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు. మా వ్యక్తి ఇలా క్యామ మల్లేష్ గారు 4 దశాబ్దాల రాజకీయ జీవితం, రాజకీయ ప్రస్థానం, ఇలా నీతిగల మనిషి, మచ్చలేని మనిషి. కాబట్టి ఖచ్చితంగా వ్యక్తులుగా చూస్తే క్యామ మల్లేశం గారు అద్భుతంగా చేస్తున్నారు. పార్టీలుగా చూస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా మొన్ననే మనం కొన్ని చోట్ల మనం వాళ్ళ మాయపు మాటలు విని, మోసపు మాటలు విని వాళ్ళకు వేయాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా
మనకొచ్చిన ఈ అవకాశాన్ని మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్కి అండగా ఉందామని చెప్పి నిర్ణయానికి ఇవాళ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ వచ్చిండ్రు. అందుకే ఇవాళ ఈ రోడ్ షో అనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో అన్నింటిలో కూడా ఇదే అద్భుతమైన రోడ్ షోగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో ఎంతో ఘనకీర్తి సాధించాయి సార్ గురుకులాలన్నీ కూడా. మనలో ఒక సంఘటన జరిగింది, ఒక విద్యార్థి విషాహారం తిని చనిపోయారు, ఇంకొక ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులాలకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మాట్లాడబోతా ఉన్నారా? ఇవాళ గురుకుల వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1100 గురుకులాలని రాష్ట్రంలో పెట్టి ఆ గురుకులాలన్నింటినీ కూడా జూనియర్ కాలేజీగా మొత్తం కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేసి ఆ జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసిన వాటిల్లో కూడా దరిదాపుగా ఒక 40-50 వరకు డిగ్రీ కాలేజీలుగా పీజీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసిన వ్యవస్థ సృష్టించింది ఇలా కేసీఆర్ గారు. అందులో ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఇచ్చి ఆనాడు ప్రవీణ్ కుమార్ గారు ఉంటే మొత్తం కూడా వారికి అప్పచెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో రిక్రూట్మెంటే కాకుండా విద్యార్థుల యొక్క విజయాలనేది భారతదేశంలో ఎవరు రానంతగా ఇక్కడ గురుకుల విద్యార్థులు వచ్చారు. వచ్చిన 5 నెలల్లో అసలు విద్యా వ్యవస్థ మీదనే పట్టింపు లేదు. ఇవాళ మొత్తం కూడా గురుకుల వ్యవస్థ మొత్తం కూడా అధ్వానం అయిపోయింది. వాళ్ళందరూ కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఏ జిల్లాకు పోయినా ఏదో గురుకులంలో ప్రతిరోజు విషాహారం లేకపోయినట్లయితే కలుషితాహారం, తద్వారా మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా హాస్పిటల్లో. ఇవాళ ఇక్కడ గురుకుల స్కూల్లో 2 విద్యార్థులను ఆత్మహత్య చేసుకున్న ఖండనకి ఇప్పటిదాకా కూడా ఎందుకో కారణాలు తెలుపలేదు. ఆ తర్వాత మరలా ఇమీడియట్గా కలుషిత ఆహారం వల్ల కూడా అనేక మంది హాస్పిటలైజ్ అయ్యారు. ఈ భువనగిరి గడ్డ మీదనే కాకుండా అనేక జిల్లాలలో అనేక ప్రాంతాల్లో అద్భుతంగా సృష్టించిన గురుకుల వ్యవస్థను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా గురుకుల విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా చీత్కరించుకుంటున్నారు.